కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ సాధించడమే లక్ష్యంగా దూసుకు వెళ్తోంది. 8 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న మోడీ సర్కార్ ఈ దిశగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. వచ్చే ఎన్నికలలోనూ కమలం పార్టీ మోడీ సారథ్యంలోనే బరిలోకి దిగడం ఇప్పటికే స్పష్టమైంది. ఒక రకంగా ప్రధాని మోడీ ఇప్పుడు బీజేపీకి బ్రాండ్గా మారిపోయారు. ఈ బ్రాండే తమను ముందుకు తీసుకువెళ్తుందని కాషాయ పార్టీ ధీమాగా ఉంది. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति అధికారంలోకి రావడం ఒకెత్తు, ప్రజల నమ్మకాన్ని పొందడం మరో ఎత్తు. ప్రధాని మోడీ 2014లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ఓడించడం అప్పట్లో గట్టి లక్ష్యమే. దానిని మోడీ సాధించారు. 2019లో బీజేపీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చినప్పుడే మోడీ ప్రజల నమ్మకాన్ని పొందారని చెప్పొచ్చు. మొదటిసారి కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకోవటమే దీనికి నిదర్శనం. 8 ఏళ్ల పాలన పూర్తయ్యాక ఎవరి లక్ష్యమైనా వచ్చే ఎన్నికలపైనే ఉంటుంది. మూడోసారి కూడా అధికారంలోకి రావాలన్నది ఇప్పుడు బీజేపీ లక్ష్యం. ఇందుకోసం కాషాయ పార్టీ దీర్ఘకాలిక వ్యూహాన్ని రచిస్తోంది. ఈ 2 దఫాల్లో సాధించిన విజయాలను ప్రచారం చేయటం ఇందులో మొదటిది. ఆ తర్వాత నాయకుడిగా మోడీ సాధించిన ఘనతను వాడుకోవటం రెండోది. దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా మోడీ బలమైన నేతగా పేరు తెచ్చుకున్నారు అనటంలో సందేహం లేదు. అందుకే ఇప్పుడు బీజేపీకి మోడీ బ్రాండ్ గా మారారు. ఈ బ్రాండ్ నే కాషాయ పార్టీ కొంతకాలంగా నమ్ముకుంటోంది. अंत्योदय की कल्पना को लेकर के चलना, देश के लिए चाहे आंतरिक सुरक्षा का मामला हो, चाहे बाहरी खतरों का मामला हो, भारत सक्षम हो, सामर्थ्यवान हो, इस पर हम प्रतिबद्ध हैं। जीरो टॉलरेंस के साथ इस विषय में देश को आगे बढ़ना होगा। दिल्ली में मजबूत सरकार हो ताकि दुनिया हमें आंख दिखाए नहीं, लेकिन हमसे आंख मिलाने का उसको मन कर जाए। ఆ మధ్య జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే దీనికి కారణం. 5లో 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో మోడీపై ప్రజలు మరోసారి నమ్మకం ఉంచారని స్పష్టమైంది. బ్రాండ్ మోడీ అలానే పనిచేస్తోందని తేలిపోయింది. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం విశేషం. నిజానికి వ్యవసాయ చట్టాలు, పెట్రోల్ ధరలు, నిరుద్యోగం వంటి అంశాల వల్ల బీజేపీకి ఇబ్బంది తప్పదని భావించారు. వీటిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగి ఈ ఎన్నికల్లో పార్టీకి నష్టం కలుగుతుందని అనుకున్నారు. కానీ వీటిని ప్రజలు పట్టించుకోలేదని ఫలితాలు నిరూపించాయి. మోడీ ఇమేజ్ దీనికి కారణమని చెప్పొచ్చు. ఈ ఎన్నికలను మోడీ సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారాయి. స్వయంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంటు నియోజకవర్గం యూపీలో ఉండటంతో మరింత సవాల్గా మారింది. అందుకే అక్కడ ఎక్కువగా దృష్టి సారించారు. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా మోడీని చూసే ఓట్లేశారని భావించవచ్చు. ఆ మధ్య ఇండియా టుడే సి ఓటర్ చేసిన సర్వేలో ఇదే అంశం స్పష్టమైంది. 53% మంది ప్రజలు మోడీనే ప్రధానిగా ఉండాలని కోరుకున్నట్టు తేలింది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని 17% మంది సమర్థించగా, ఆ తర్వాత 16%తో ఆమ్ ఆద్మీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. రాహుల్ గాంధీని కేవలం 11% మంది మాత్రమే సమర్థించారు. ప్రస్తుతానికి దేశ ప్రజల మూడు మోడీకి అనుకూలంగా ఉందని తెలుస్తోంది. తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో మోడీపై 60%కి పైగానే నమ్మకం ఉంచారని తేలటమే దీనికి నిదర్శనం. అందుకే మోడీ భవిష్యత్తులోనూ తానే ప్రధానిగా కొనసాగుతారని చెప్పుకున్నారు. తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఆయన నమ్మకం అలాంటిది. गुजरात में एवं अनेक प्रोजेक्ट था कि दिल्ली में एवी सरकार थी कहीं थी प्रोजेक्ट जाए ने तो एमने प्रोजेक्ट नो तो देखा, तो एमने अंदर मोदी ज देखा है અને એવું મગજ ફટકે તરત જ કેન્સલ રિજેક્ટ બધા કામોને તાળા મારી દીધા હતા. బీజేపీ ప్రభుత్వం ఈ 8 ఏళ్లలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పొచ్చు. ఇందులో కొన్ని సాహసోపేత నిర్ణయాలు కూడా ఉన్నాయి. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు పెద్ద నోట్లను రద్దు చేస్తే, రెండోసారి అధికారంలోకి రాగానే కశ్మీర్కి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేశారు. అలాగే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. అయితే అసలైన సవాల్ మోడీకి రెండోసారి అధికారంలోకి వచ్చాకే ఎదురైందని చెప్పొచ్చు. కరోనా రూపంలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటానికి పలు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. 100 साल के सबसे बड़े संकट काल में कोरोना महामारी के इस समय में भी देश ने ये लगातार अनुभव किया है।
महामारी शुरू हुई तो गरीब के सामने खाने पीने की समस्या हुई तो हमने देश के अन्न के भंडार देशवासियों के लिए खोल दिए। हमारी माताओं बहनों को सम्मान से जीने के लिए जनधन बैंक खाते में सीधे पैसे जमा किए। ఇక అంతర్జాతీయంగా కూడా మోడీ బలమైన నేతగా పేరు తెచ్చుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ అనుసరించిన వైఖరే దీనికి నిదర్శనం. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గకపోవటం పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వంటి నేతలను కూడా ప్రశంసించేటట్టు చేసింది. అయితే మోడీ పాలనలో కొన్ని మరకలు కూడా లేకపోలేదు. వ్యవసాయ చట్టాలపై ఎన్నో విమర్శలు వచ్చాయి. చివరికి వీటిపై ప్రభుత్వం తగ్గాల్సి వచ్చింది. అలాగే నిత్యావసర ధరల విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలున్నాయి. आयुष्मान भारत के बारे में बोलूं तो वर्ल्ड का एजेंडा है यूनिवर्सल हेल्थ केयर, वर्ल्ड का एजेंडा है यूनिवर्सल हेल्थ असिस्टेंस, ये वर्ल्ड का एजेंडा है। लेकिन आज दिन तक यूनिवर्सल हेल्थ एश्योरेंस देने में कोई देश कामयाब नहीं हुआ है। और वेस्टर्न वर्ल्ड तो इलेक्शन ही हेल्थ इशू पर लड़ती है, हेल्थ सिक्योरिटी पर लड़ती है। बहुत से प्रेसिडेंट्स आए यूएस के, सबने हर एक तरीके की बातचीत की, लेकिन आयुष्मान भारत 50 करोड़ प्लस यानी 40% ऑफ द इंडियन पॉपुलेशन, और कौन है, मैं बार बार बोलता हूं, ये कोई कास्ट के माध्यम से नहीं है, ये बाय प्रोफेशन है। रेडी वाला, ठेला वाला, रिक्शा वाला, फेड़ी लगाने वाला, रैग पिकर, ये बाय प्रोफेशन, बार्बर बेचारा जो बाल काटता है, जो रेडी चलाता है, ऐसे लोगों को, गरीब लोगों को चुन चुन करके 50 करोड़ लोगों को यह आयुष्मान भारत का 5 लाख का एनुअल हेल्थ कार्ड दिया गया है। విపక్షంలో ఎవరూ మోడీకి ప్రత్యామ్నాయ నేతలు లేకపోవడం బీజేపీకి కలిసొస్తోంది. కాంగ్రెస్ బలహీనం కావడం కూడా దీనికి కారణమైందని అంటారు. అందుకే బీజేపీ మొదటి నుంచి కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యాన్ని పెట్టుకుంది. భవిష్యత్తులోనూ ఇదే టార్గెట్ కానుంది. విపక్షం ఎంత బలహీనంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో తమకు అదే ప్లస్ అవుతుందన్న ధీమా కాషాయ పార్టీ నేతలది. अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा।